నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ పార్టీ ఈ రోజుల్లో పదే పదే చెప్తుంది మా దగ్గర పార్టీ ఫండింగ్స్ లేవు అని చెప్పి. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే టయానికి వాళ్ళ దగ్గర 3,393 కోట్ల రూపాయల ఫండింగ్స్ ఉన్నట్లుగా భారత ఆడిట్కి వివరించింది. మరి ఏంటి అసలు నిజంగా వైసీపీ పార్టీకి అంత తక్కువ బడ్జెట్ ఉందంటారా? అంత తక్కువ ఫండింగ్ ఉంటుందంటారా? వీళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా మాకు అసలు ఫండింగ్స్ లేవు అంటూ మొరపెట్టుకుంటున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర అంత తక్కువ బడ్జెటే ఉందంటారా? అంత తక్కువ ఫండింగ్స్ ఉన్నాయంటారా? ఏమంటారు మీరు? కరెక్ట్ అమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద. ఆయన చాలా పాపం పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. పూరి గుడిసెల్లో ఉంటూ ఆయన సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ప్రింట్ అనే మీడియాలో ఆయన భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికంటే కూడా చాలా నిరుపేదని నివేదిక ఇచ్చిందా, చాలా ధనవంతులని ఇచ్చిందా? ధనవంతులనే ఇచ్చింది కదా. అలాగే లిక్కర్ స్కామ్లో రీసెంట్గా 3,200 నుంచి 3,500 కోట్లు అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలు సహా నిరూపించారు. సో ఒక లిక్కర్ స్కామ్లోనే ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసి మేము పేదవాళ్ళం, అసలు ఫండింగ్ లేదు, 3,000 కోట్లు పైచిలికే ఉంది, రాష్ట్రంలో మేము ఎలా రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలం, మేము ఎలా రన్ చేయగలమని ఇదొక షో పుటప్ అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే డబ్బు విషయంలో ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తిత్వం అయింది. దానికి ఉదాహరణలు కూడా నేను చెప్తాను. విజయవాడ ఫ్లడ్ మూమెంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్లడ్లో పాల్గొన్నాడు. ప్రజలకి స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి ఆహార ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఇది ప్రమాదం సార్, మీరు ఇక్కడ ఇట్లా నీటిలో దిగితే డేంజర్, మాకు ప్రాబ్లం అయిపోతుందని సెక్యూరిటీ చెప్పినా వినకుండా ప్రజలు ఇంత ఇక్కట్లో ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆయన 75 ఏళ్ల వయసులో కూడా సర్వీస్ చేశారు. మనం చూసాం 25 ఇయర్స్ కుర్రోళ్ళలాగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉడత భక్తిలాగా అక్కడికి వెళ్ళి ఒక హామీ ఇచ్చాడు, నేను ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు అతిగతి లేదు, ₹1 కూడా ఇవ్వలేదు. మరి నిరుపేద కదా, ఇవ్వలేడు. అంటే ఈయన ఈ ప్రభుత్వానికి అంటే మా పార్టీ ఫండ్ ఇంతే ఉందని చెప్పడం పచ్చి అబద్ధం అమ్మ. ఈ అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు ఈజ్ జగన్మోహన్ రెడ్డి. డబ్బు అంటే అంత పిచ్చి అంటే ఆయనకి, అంటే ప్రభుత్వానికి హైడ్ చేసేసి ఇంటర్నల్గా చాలా అమౌంట్ ఉంటుంది, లక్షల కోట్ల అధిపతి. ఆయన బ్లాక్ మనీ కూడా లండన్ పంపించారు, తరలించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే కోటాను కోట్లు విలాసవంతం, ఇన్ని ప్యాలెస్లు ఉంటాయి. నాకు తెలిసి ఒక ప్యాలెస్ ఖర్చే కోట్లలో ఉంటుంది, ఎన్నో కోట్లు ఉంటుంది. ఈరోజు ఒక అపార్ట్మెంట్ కొనాలంటేనే 2.5 కోట్లు 5 కోట్ల వరకు ఉన్నాయి, 5-6 కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి యలహంక ప్యాలెస్ అని, తాడేపల్లి ప్యాలెస్ అని, విశాఖపట్నంలో రుషికొండని గుండు కొట్టేసి 600 కోట్లు పెట్టి ఆయన ఒక ప్రభుత్వ ధనంతో ఒక ప్యాలెస్ కట్టాడు. అక్కడ విలాసవంతమైన జీవితం గడపడానికి, అంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా బహుశా. అంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పి మా పార్టీ ఫండ్ ఇంతే తప్పుడు నివేదికలు చూపించడం ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఆ సంస్థలు కావచ్చు. సో ఇదంతా పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి మా పార్టీ ఫండ్ ఇంతే ఉంది, 3,000 కోట్ల పైచిలకి ఉందనేది పచ్చి అబద్ధం. సార్ మీరు చెప్పినట్టుగానే ఇటీవల రాప్తాడులో గందరగోళం జరిగింది. అప్పుడు లింగమయ్య అనే కార్యకర్త చనిపోయినప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే సహాయం చేస్తామన్నారు. ఏంటి అసలు అధికారంలోకి వస్తే సహాయం చేయడం ఏంటి? ఏ విధంగా చూడాలంటారు దాన్ని? ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే అధికారం ఎప్పటికి వస్తాడు, అసలు వస్తాడా రాడా? ఇంకా ఎలక్షన్స్ 4 సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది అనుకుంటే రేపు జూన్ 4వ తారీఖుకి. అయితే ఈయన నేను అధికారంలోకి వస్తే అసలు ఈయన అవుతాడో, ఈయన ఎమ్మెల్యే అవుతాడో లేదో తెలియదు. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, 11 కూడా ఇంకా తక్కువ రావచ్చు, అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే లేవు. అంటే ఇదంతా కూడా ఒక గాలి కబుర్లాగా తప్పుడు వాగ్దానం అనుకోవచ్చు. నువ్వు నిరుపేదవు కాదు, చాలా ధనవంతుడివి. నువ్వు వాళ్ళు తలుచుకుంటే ₹1,00,00,000 కాదు, 2 కోట్లు 10 కోట్లని ఇవ్వగల సత్తా ఉంది. ఏమో ఒక 50 లక్షలు లేకపోతే 30 లక్షలు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇవ్వలేదు. అంటే మాటలు చెప్పి మభ్యపెట్టేటువంటి విధానం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు నిజం ఎప్పుడూ చెప్పిన దాఖలాలు అయితే లేవు. డబ్బుతో ఆయనకున్న బంధం విడదీయరాని బంధం. లక్షల కోట్ల రూపాయలు ప్రోగు చేసుకొని ఇష్టానుసారంగా లగ్జరీ అనిపించుకుంటూ తను విలాసవంతమైన జీవితం గడుపుతూ యలహంక ప్యాలెస్లో 70 రూమ్స్ ఉంటాయంట. 70 గదులు ఏం చూసుకుంటాడు ఒక్కగానొక్కడు. మరి పార్టీ ఫండింగ్ అంత తక్కువగా ఉండడం ఏంటి? అంటే ఈ అబద్ధాలు దేనికి అనేది అంత తక్కువ లేదు, నిజానికి గట్టిగానే ఉంటుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను.
రీసెంట్గా లిక్కర్ స్కామ్లో ఇతనికి బాగా సహకరించినటువంటి రాజు కాసిరెడ్డి ఉన్నాడు కదా, అతను 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు. పక్కా సిట్టు నివేదికలో ప్రూవ్ అయినటువంటి అంశం. ఆయనకు వచ్చిన కమిషన్లతోటి ఒక సినిమా నిర్మాణ రంగంలోనే ఒక నిర్మాతగా ఎంటర్ అయ్యి కొన్ని సినిమాలు కూడా తీశారు రాజు కాసిరెడ్డి. స్పై మూవీ ఇవన్నీ కూడా. మరి అలాంటి వ్యక్తి జస్ట్ ఉల్లిగడ్డ మీద పుట్టు అంటారే, అలాంటి లాభాలు తీసుకున్న వ్యక్తి పెద్ద సినీ నిర్మాతగా దిగితే మరి వాళ్ళ బాస్ ఏ రేంజ్లో ఉండాలి? ఆ బిగ్ బాస్ ఎన్ని వేల కోట్లు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాడు. ఆ సంపాదించిన విషయం అందరికీ విదితమే. ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళకి తక్కువ లెక్కలు చూపించి ఇతను ప్రాఫిట్ పొందడానికి, అంటే డబ్బులు మరి కోటాను కోట్లు. ఇప్పుడు ఈ బంగారం కూడా వచ్చింది కదా, లిక్కర్ స్కామ్లో బంగారం కొనుగోలు, అవి ఆ బల్క్ అమౌంట్, ఆ బంగారం అరబ్ కంట్రీస్ కూడా కొంత అమ్మేసి బల్క్ అమౌంట్ కూడా అత్యవసరానికి ఒక చోట దాచినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప ధనవంతుడు నేను పేద వ్యక్తిని, లేకపోతే పార్టీని అంతంత మాత్రం నడపగలిగేవాడిని అన్నట్టు బేదరుపులు అరుస్తూ ఉంటే జనాలు చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజలకి. సో జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఏది కూడా నిజాలు ఉండవు. అంతెందుకు ఇంకొక అబద్ధం తీసుకొచ్చారు ఈ మధ్య. లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయ్యి దేశమంతా కూడా అబాస్పాలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ స్కామ్లో ఉండి బెయిల్ మీద ఉన్నాడని ఒక తప్పుడు వార్తను తీసుకొచ్చారు. అంటే దొంగే దొంగ అన్నట్టు. ఒకళ్ళని దొంగతనం చేసిన వ్యక్తిని నువ్వు దొంగ అని అంటే నువ్వు దొంగ, నీ ఇంటి లాజులు దొంగ అన్నట్టు, నీ ఇంటిల్లి పాది దొంగ అన్నట్టు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలే వేరులే అన్నట్టుగా, అంటే నిజానికి ఆడవారికి అర్థాలు వేరు అంటారు. జగన్మోహన్ రెడ్డి నిజాలు పలికితే ఆయనకి తల వక్కలైద్దని ఒక ఏదో ఆరోపణ ఉంది ఆయన మీద. అంటే నిజాలు మాట్లాడు ఆయన, తన అనుచరులు కూడా నిజాలు మాట్లాడరు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్లో స్ప్రెడ్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి ఆధునిక కాలంలో కనీ విని ఎరగని రీతిలో బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా దారుణంగా వ్యవహరించి కులాల చిచ్చు, మతాల చిచ్చు పెట్టి ప్రజల మధ్య ఒక అగాధాన్ని ఏర్పరిచి విభజించి పాలించు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి జీవితంలో ప్రజలకి మేలు చేసేటువంటి సదుద్దేశం లేదు. ఆయన ఎప్పుడు కూడా డబ్బు డబ్బు డబ్బు. పోయేటప్పుడు అలెగ్జాండర్ అంతటోడే ఏం చెప్పాడు? నేను ఇన్ని కోట్లు సంపాదించుకున్నా, బంగారం సంపాదించా, మహారాణులు, ఉపపత్నులని చాలామంది భార్యలు ఉన్నారు ఆయనకి. అలాంటి వ్యక్తి కూడా ఒక ప్రపంచాధినేతనైన నేను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేను, నా ముగింపు ఇంత దారుణంగా ఉందా, నేను నా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు శవపేటికలో నుంచి 2 చేతులు ఇలా బయటికి పెట్టండి అని చెప్పి వాళ్ళని కోరుకున్నాడు చనిపోయే లాస్ట్ గడియల్లో. ఎందుకండి అంటే ఇదిగో ప్రపంచాన్ని సంపాదించిన బంగారం డబ్బు ఎంతో సంపాదించుకున్న నేను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేకపోతున్నా, మనిషి జీవితం ఇదే అని చెప్పాడు. ఆ విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మరి మంచి మనుషులు ఉన్నారో లేరో, ఉంటే ఆయన ఇలా ఎందుకు తయారవుతాడు? సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అడిగారో ఈ 3000 పైచులకు 3000 కోట్లే ఉన్నాయి పార్టీ నడపడానికి అనేది పచ్చి అబద్ధం. ఆయన నిజం చెప్పేటువంటి అలవాటు ఆయనకి లేదు, ప్రజలందరికీ తెలుసు. కేవలం గవర్నమెంట్కి, ప్రజలకి తప్పుడు లెక్కలు చెప్పి ఆయన అబద్ధాన్ని మరొకసారి చెప్పి ఆయన తత్వాన్ని నిరూపించుకున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.